విజయవాడ ఎంపీ కేశినేని నాని అర్ధరాత్రి మరో బాంబు పేల్చారా? ఆయన టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయవాడ ఎంపీ కేశినేని నాని అర్ధరాత్రి మరో బాంబు పేల్చారు. ఆయన టీడీపీని వీడబోతున్నారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక పోస్ట్ని పెట్టారు. ఆ పోస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన టీడీపీని వీడి వైసీపీలోకి రాబోతున్నారంటూ కూడా ఒక వార్త వస్తుంది. ఏంటి నిజంగా టీడీపీని వీడిన నేపథ్యంలో వైసీపీ కండువా కప్పుకునే ఛాన్స్ ఉందా అంటే ఏం చెప్తారు? అంటే కేశినేని నాని గారు మొదటి నుంచి కూడా కేశినేని నాని గారు అని పేరు వినగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఒకప్పుడు ట్రావెల్స్ గుర్తొచ్చింది. కేశినేని ట్రావెల్స్. ఆ తర్వాత ఆయన సంథింగ్ ఏదో చాలా వరకు అమ్మేశారు. అప్పటి వరకు ఒక 100కు పైన బాగా నేమ్ ఉండేది కేశినేని నాని గారు అంటే. అండ్ మోర్ ఓవర్ రెండోది చెప్పగానే కేశినేని నాని అనగానే టీడీపీ ఎంపీ అని ఒక రిమైండ్ ఉండేది జనాలకి. సో అటువంటి వ్యక్తి టీడీపీని వేడనున్నారని చెప్పి ఆయనే ట్విట్టర్లో పోస్ట్ చేయడం అనేది కూడా కొంచెం నేను కూడా ఇదేంటిది అనుకున్నాను. బట్ ఆయన నిన్న పరిణామాలు చూసుకుంటే జగదేవ్ గారు, నిన్న అసలు పార్టీ వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోవద్దని తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు నానికి చెప్పారంటూ, వేరే వాళ్ళ ద్వారా రాయబారం పంపించారంటూ, ఇంకా అంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఏ ఉన్నా కానీ కేశినేని చిన్ని చూసుకుంటారు, మీరు పార్టీ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కాకండి అంటూ కూడా ఆయనకి ఆదేశాలు జారీ చేశారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో అసలు ఏంటి అంటే టీడీపీ అధినేత చంద్రబాబు గారికి కేశినేని నాని గారికి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏంటి? అసలు ఎందుకు స్టార్ట్ అయినాయి? ఇప్పుడు ఎందుకు పార్టీని వీడబోతున్నారు? అంటే ఎందుకు వేడబోతున్నారు అనేవి చాలా రీజన్స్ ఉండొచ్చు ఆయన పర్సనల్గా. కానీ అంటే జనాలకు తెలిసినంత వరకు ఏంటంటే ఆయన కొద్దిగా ముక్కుసూటి మనిషి, కాస్త ఆవేశపరుడని కూడా పార్టీలో కానీ ప్రజల్లో కానీ కొంత పేరుంది. అంటే ఏదైనా ఇప్పుడు మన జనరల్గా బాలయ్య బాబు గురించి ఎలా మాట్లాడుకున్న ఇండస్ట్రీలో ఆయన ఏదో ముక్కుసూటిగా మాట్లాడతారు, ఏదైనా టైంకి అనుకున్నట్టుగా సిస్టమేటిక్గా అవ్వకపోతే కోప్పడతారు అన్నట్టుగా. సో ఇతను కూడా ఒక సిస్టమేటిక్గా రన్ అవ్వాలి అన్నట్టుగా అనుకునే మనిషి ఏదైనా చిన్న చితక అయినప్పుడు ఆవేశంగా ఒక మాట అనేయడం గట్రా జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ సంబంధించి ఇప్పుడు 19 తర్వాత నుంచి కూడా అడపాదడపా కొంచెం పొరపాటున టంగ్ స్లిప్ అవ్వడం కానీ, లేదా టీడీపీ గురించి కానీ పార్టీ గురించి కానీ అధినేత గురించి కానీ పరోక్షంగా చిన్న చిన్న దాన్ని ఏమంటారు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్తో వచ్చిన మాటలు ఎక్కువగా ఉండేవి. సో అట్లా ఉండడం అది కొంత టీడీపీ శ్రేణులకి నచ్చేది కాదు. మోర్ ఓవర్ ఆ నోట ఈ నోట అధినేత వరకు రీచ్ అయినట్టుంది. రీచ్ అవుతే మ్యాక్సిమం అవి. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైతే చూస్తున్నారు భరిస్తున్నారు, దట్టు 2 times గెలిచారు. ఇప్పుడు థర్డ్ టైం ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో అనేది తెలియదు. ప్రజలు కూడా మార్పు కోరుకుంటారు, లేదంటే పార్టీ నుంచి వేరే పర్సన్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఉంది టీడీపీ. అందువల్ల ఆయన్ని మీరు మీ వరకు మీరు చూసుకోండి, పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు అని అంటే ఒక విధంగా పొమ్మని లేక పొగబెట్టడం లాంటిదే. అంటే ఎందుకులేండి అన్నట్టుగా. ఇప్పుడు ఆయన ట్విట్టర్ సారాంశం కూడా చూసినా మనకు అదే అర్థమవుతుంది. ఎట్లా అంటే మీరు ఇండైరెక్ట్గా నన్ను వెళ్ళిపోమనలేక నీ సేవలు ఇంకా చాలులే అన్నట్టుగా అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో నేను ఇంకా పార్టీలో ఇమడలేను, ఉండలేను, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను, త్వరలోనే ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ అభ్యర్థిని కూడా రాజీనామా చేసి స్పీకర్ గారికి సమర్పిస్తాను, ఇచ్చిన తర్వాత మీకు ఎలాగో చెప్తాను అన్నట్టుగా ముందుగానే ఒక హింట్ ఇచ్చారు. మేబీ అది టీడీపీకి ఝలక్లాగా బెదిరింపులాగా అనుకోవచ్చా, లేదంటే నిజంగా పూర్తిగా తెగదింపులు అయిపోయా అనేది ఇంకా తెలియదు. అంటే మ్యాక్సిమం అందరూ ఏమనుకుంటున్నారంటే లేదు, జనరల్గా గతంలో కూడా కొన్ని సందర్భాలు ఇలాగే చిరుబూర్లు ఆడినప్పుడు మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి కామప్ చేయడం, బుజ్జగించడం గట్రా జరిగాయి. మ్యాక్సిమం ఆయన టీడీపీ విడిచి వెళ్ళే ప్రసక్తే లేదు, టీడీపీలోనే ఉంటారు, ఒకవేళ రాజీనామా చేసినా కూడా టీడీపీలోనే ఉంటారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ నేపథ్యంలో రాజీనామా చేయడం వల్ల ఏంటంటే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా జనసేనలోకే వెళ్తారు అన్నట్టు కూడా వస్తున్నాయి. మేబీ అంటే ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వెళ్తున్నాయి. జనసేన వైసీపీలోకి వెళ్ళబోతున్నారంటూ కూడా ఒక వార్త వచ్చింది. అలాగే కేశినేని నాని గారు రానున్న ఎన్ని రోజులున్నా ఎటువంటి స్థానం దక్కనప్పుడు, లేదా వీళ్ళు చేసే పొరపాట్లని మళ్ళీ అధిగమించాలంటే అదే పార్టీలో కొనసాగించినప్పుడు అధిగమించడం కష్టమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుల కింద మారాల్సినప్పుడు ఇంకా అవకాశం ఎక్కడుంది? జనసేనకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఉన్నది ఒకే ఒక అవకాశం వైసీపీ.
నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చే అవకాశం ఏంటంటే కాంగ్రెస్. సో కాంగ్రెస్ ఏ స్థాయి వరకు ఉంటుందనేది తెలియదు. అది ఊరికే కాంగ్రెస్ని మరలా ఆంధ్రాలో బతికించడానికే షర్మిలా గారిని పెట్టారని ఒక వాదం ఉంది కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్తారా లేదా అనేది తెలియదు. ఎవరైతే వైసీపీలో రెబల్స్గా ఉన్నారో అటువంటి వాళ్ళు కాంగ్రెస్కి వెళ్తే వెళ్ళొచ్చు, కానీ కేసీఆర్ నాన్నగారు లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు, పైగా విజయవాడ లోకల్ కాబట్టి సో ఆయన విజయవాడ నుంచి పోటీ చేసే అవకాశము, దట్టు ఒక్కసారిగా పదవిలో ఉన్న ఎంపీగా ఉన్న లేదంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆ ఉండే ఆ పలుకుబడి, ఆ ఉండే మంది, ఆ స్టేటస్కి ఒక్కసారిగా ఖాళీగా ఉండడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరికి ఎన్ని బిజినెస్లు ఉన్నా కానీ రాజకీయ నేపథ్యం ఉండేసరికి అదొక వ్యసనం లాగా రాజకీయంలో ఉండేసరికి. సో ఇప్పుడు ఖచ్చితంగా జనసేన టీడీపీ అలయన్స్ కాబట్టి ఇంకా కాంగ్రెస్ బీజేపీ కూడా అంతగా లేవు కాబట్టి ఉండే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వైసీపీ. సో వైసీపీలోకి వెళ్ళాలి. వైసీపీలోకి వెళ్ళడం కోసమే ఈ మధ్యకాలంలో పార్టీ మీద కానీ అధినేత మీద కానీ పరోక్షంగా మొదటి నుంచి కూడా 2019లో గెలిచిన తర్వాత నుంచి కూడా అడపాదడపా కొన్ని వ్యాఖ్యలు చేశారనే ఒక వాదం కూడా ఉంది. అండ్ మోరోవర్ కొంచెం ఆయన ఆవేశంగా మాట్లాడతారు కాబట్టి అది కాస్త బలంగా వినిపించేసరికి ఈయన పార్టీని విడనాడాలనే ఇవన్నీ మాట్లాడుతున్నారా, ఇదంతా అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళి ఆయనే ఇండైరెక్ట్గా చెక్ పెట్టే వరకు ఈయన అలాగే ఉంటాడు, అందుకే చెక్ పెట్టాలని ఈయన వివిధమైన వ్యాఖ్యలు చేశారు. ఈయనకి వైఎస్ఆర్సీపీలో ఆఫర్ ఉంది కాబట్టి ఈ వ్యాఖ్యలు చేశారనే వాదం కూడా ఉంది. ఇప్పటికీ చంద్రబాబు గారు అసలు ఇంతవరకు టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాని ఖరారు చేయలేదు, ఆ లిస్ట్ని కూడా రిలీజ్ చేయలేదు. ఆ లిస్టులో అసలు ఎంపీగా ఈయన పేరు ఉందో లేదో కూడా ఇంకా తెలియదు. కానీ ఈయన తొందరపడి నిర్ణయం తీసుకున్నాడు, అసలు టీడీపీకి రాజీనామా చేయడం తొందరపాటు నిర్ణయం అంటూ కూడా చాలామంది ఈయన మీద కమెంట్ చేస్తున్నారు. ఏంటి, ఎలా చూడవచ్చు? అదే అన్న, ముందు అందుకే చెప్పాను, కేసీఆర్ నాని అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది ట్రావెల్స్, రెండోది ఆయన టీడీపీ అభ్యర్థి, ఆయన ఎక్కడున్నా కానీ టీడీపీ పర్సన్ అనే ఒక ముద్ర ఉంటుంది. అటువంటిది ఇప్పుడు ఆయన పూర్తిగా ప్రకటించక ముందే టీడీపీ జనసేన అలయన్స్ అవ్వడం వల్ల కొన్ని సీట్లు అయితే జనసేన కేటాయించాల్సి ఉంటుంది టీడీపీ. సో ఈ నేపథ్యంలో విజయవాడ సీటు కానీ ఒకవేళ కోల్పోతుందేమో, జనసేనకి ఇవ్వబడుతుందేమో, అప్పుడు ఆయన పట్టు కోల్పోతారేమో, మూడోసారికి ఆయన గెలిచే అవకాశం ఉండదేమో, రకరకాలుగా వార్తలు అనమాట. అవేవి తెలియకుండానే ఏమీ ఇది అవ్వకుండానే ఆయన తొందరపడి నిర్ణయం తీసుకున్నారని ఒక వాదం అయితే ఉంది. కానీ ఈయనకు కూడా మూడోసారి ఇప్పుడు అక్కడ సమీకరణలు బాగా చేంజ్ అవ్వడం వల్ల, టీడీపీ జనసేన కలవడం వల్ల టీడీపీ గ్రాఫ్ బాగా పెరిగింది, వైసీపీ గ్రాఫ్ పడిపోయింది. ఒకవైపు పోనీ వైసీపీకి వెళ్ళినా కూడా వీళ్ళతో ఓన్లీ అంటే దాన్ని ఎలా చెప్పాలి, కావాలని వీళ్ళతో ఆర్గ్యూ పెట్టుకున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏదో తన సత్తా చూపించుకోవాలి కాబట్టి వైసీపీకి వెళ్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఆయన వైసీపీకి వెళ్ళడం కూడా ఇష్టం లేదు అన్నట్టు కూడా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే మొదటి నుంచి టీడీపీలో పాతుకుపోయిన వ్యక్తి, టీడీపీ గురించే కష్టపడిన వ్యక్తి, ఎప్పుడైతే ఎవరితోడో రాయబారం పంపించి ఇక మీరు పర్టికులర్గా పార్టీ వ్యవహారాలకు సంబంధించి కానీ సిటీలో ఉండే పార్టీ వ్యవహారాలకు సంబంధించి కానీ మీరు జోక్యం చేసుకోవద్దు అన్న చెప్పిన నేపథ్యంలో ఈయన బాగా హట్ అయ్యి ట్విట్టర్లో ఇలా పోస్ట్ చేశారు. కానీ ఇంకా అప్పుడే ఇంక జరగలేదు కదా, వెళ్ళర్లే అనే వాదం కూడా ఉంది. ఇది ఊరికే టీడీపీకి కానీ అలాగే అధినేత చంద్రబాబు గారికి కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు తప్ప పూర్తి స్థాయిలో ఇంకా ఆయన పార్టీని వదలలేదు. ఖచ్చితంగా ఆయన టీడీపీలోనే ఉంటారు, బాబు ఏదో చేస్తారులే అనే ధీమాతో అయితే టీడీపీ శ్రేణులు ఉన్నారు. బట్ మరి ఆయన ఖచ్చితంగా అటు ఇంక ఎందుకులే మనగడలేము అనుకునే టైంలో వైసీపీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అది కూడా వైసీపీలో కూడా 50-50 ఛాన్సెస్. ఎందుకంటే ఈసారి వైసీపీ నుంచి అంతగా గాలి వీచట్లేదు, టీడీపీకి ఎక్కువ గాలి వీస్తుంది కాబట్టి వైసీపీకి వెళ్ళినా ఊరికే ఎలక్షన్ క్యాన్వాసింగ్కి దానికే ఖర్చు పెట్టుకోవడమే తప్ప గెలిచే ఆలోచనలు గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో మరి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో, ఇంకా స్పీకర్కి సబ్మిట్ చేయలేదు, దీనికి రాజీనామా చేశాను ట్విట్టర్ ద్వారా చెప్పాడు కానీ ఇంకా పూర్తి స్థాయిలో లేదు. 50-50 ఛాన్స్ ఉన్నాయి, పూర్తిగా వెళ్ళిపోలేదనేది కూడా ఒక వాదం ఉంది. అది ఓకే జగదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.